ఇప్పుడు వెళ్ళి అడిగితే పొందని ఏ ఇల్లు లేదు, ఏ వ్యక్తి లేడు మీ ఊర్లో. మా ఊర్లో. అంటే మొట్టమొదట రక్షించబడింది మీరే అని చెప్పొచ్చు. ఎస్. అయితే ఈ పాట రాజ్ ప్రకాష్ పాల్ గారికి మీరు ఎలా పాడాలి మీరే నేర్పించారా? ఆ పాట రాసిన నేనన్న సంగతి వాళ్ళకి తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొకసారి మీ ముందుకి మన క్రైస్తవ లోకానికి మంచి పాటలు అందించినటువంటి రచయితలను పరిచయం చేయడంలో భాగంగా మరొక మంచి రచయితను అలాగే మంచి సేవకులను వారి సాక్ష్యాన్ని మీకు పంచడానికి ఈ దినాన దేవాతి దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మనతో ఉన్నటువంటి దైవ సేవకులు డాక్టర్ రెవరెండ్ జాన్ డానియల్ గారు. వీరి పేరు కొంతమందికి మాత్రం తెలిసి ఉండొచ్చు, కానీ వీరు రాసినటువంటి పాటలు అనేకం మన సంఘాల్లో పాడుకుంటూ ఉన్నాం. కానీ ఆ పాటలు రాసింది వీరే అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా వీరు రాసినటువంటి పాటల్లో మనకందరికీ తెలిసినటువంటి పాట ప్రేమా పూర్ణుడు ప్రాణానాథుడు అనే పాట మనందరం విని ఉన్నాం. మరి దైవజనులు రాజ్ ప్రకాష్ పాల్ గారు ఈ పాటను పాడారు. ఆ ఒక్క పాటే కాదండి, అనేకమైన పాటలు వీరు రాశారు. అయితే వీరు ప్రస్తుతం జగ్గంపేటలో సేవ చేస్తూ ఈ ఒక్క ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, పల్లెటూర్లలో అనేక ప్రాంతాల్లో వీరు సేవ జరిగిస్తూ ఉన్నారు. వీరు రాసినటువంటి పాటలను తెలుసుకునే ముందుగా వీరి రక్షణ సాక్ష్యాన్ని తెలుసుకొని వీరి పరిచర్య విధానాన్ని కూడా తెలుసుకుందాం. అలాగే వీరు రాసినటువంటి పాటలు అనేకమైనవి ఉన్నాయి, వాటి గురించి కూడా వారిని అడిగి మనం తెలుసుకుందాం. అయ్యగారు వందనాలు. చాలా సంతోషం అండి మిమ్మల్ని కలుసుకోవటం. అయితే అయ్యా, క్లుప్తంగా మీ రక్షణ సాక్ష్యాన్ని, మీ పరిచర్య విధానాన్ని పంచుకొని మీరు రాసిన పాటల గురించి మన ఆత్మీయులతో మీరు పంచుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నేను నా 17వ ఏటే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి రెవరెండ్ డాక్టర్ జార్జ్ బాబు గారి ఆధ్వర్యంలో దేవుని సేవకి నేను వచ్చి దేవుని సేవ నడిపిస్తూ ఉంటుండగా డాక్టర్ ఎన్ జైపాల్ గారు నన్ను ఎంతో ఆత్మీయంగా బలపరిచి క్రైస్తవ లోకానికి ఒక గాయకుడు ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడని అనేక రాష్ట్రాలలో, జిల్లాలలో, ప్రాంతాలలో, పల్లెటూర్లలో పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయనకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. సో నా 17 సంవత్సరాల వయసులో నేను బంధుత్వ ప్రకారం గోకవరం అనే ఒక ఊరిలో డాక్టర్ హెన్రీ గారు, లజోలియమ్మ గారి యొక్క చర్చిలో జరుగుతున్నటువంటి మీటింగ్కి నేను వెళ్ళాను. ఆ రోజు చాలా అద్భుతంగా ఆ మీటింగ్ జరిగింది. చాలా ప్రార్థనలు అందరూ ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేస్తుండగా, ప్రార్థన అంటే ఏంటో కూడా తెలియనటువంటి నేను అక్కడ ప్రార్థనలో ఏకీభవించేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నా మీదకి బలంగా రావడం నేను చూసి నాకు తెలియకుండానే కన్నీళ్లు కారడం, పశ్చాత్తాపడడం, నేను చేసినటువంటి ప్రతి పాపము నాకు కంటికి కనిపిస్తున్నట్టుగా దేవుడు నాకు చూపించడం, ఆ రోజునే నేను ఒప్పుకుని మరి నా పేరును కూడా మార్చుకుని తర్వాత కొద్ది రోజులకి తర్వాత దైవజనులు హెన్రీ గారి చేతుల మీదుగా రక్షణ బాప్తిస్మం తీసుకున్నాను. అంతకుముందు ఏం పేరండి మీ పేరు? అంతకుముందు అమ్మా నాన్నగారు పెట్టిన పేరు వెంకట్రావు. ఓకే. అంటే మీరు బాల్యం నుండి, అంటే మీరు స్వతహా క్రైస్తవ కుటుంబం కాదండి? కాదు, అన్ని కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మగారికి మా నాన్నగారికి కూడా నేనే బాప్తిసం ఇచ్చాను. ఓ దేవునికి స్తోత్రం. ఫ్యామిలీ అంతటికి, మీ ఫ్యామిలీ అంతా మీరే బాప్తిసం ఇచ్చారు. తర్వాత మా ఊరిలో కూడా
అందరూ ఇంచుమించులో విగ్రహారాధన చేసేవారు. నేను రక్షించబడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరంతా కూడా ఇప్పుడు వెళ్ళి అడిగితే రక్షణ పొందని ఏ ఇల్లు లేదు, ఏ వ్యక్తి లేడు మీ ఊర్లో? మా ఊర్లో. అంటే మొట్టమొదట రక్షించబడింది మీరే అని చెప్పొచ్చు ఎస్, ఊర్లో. దేవుని స్తోత్రం. అందరూ రక్షించబడ్డారు. అయితే అయ్యగారు కనీసం ఒకళ్ళు 4-5 ఉంటే కొంచెం అలా ధైర్యంగా ఉంటుంది, కానీ మొట్టమొదట మీరే రక్షణ పొందటం వల్ల ఊరు నుండి కానీ కుటుంబం నుండి కానీ మీకు వ్యతిరేకతలు ఏమైనా ఎదురయ్యాయా? నేను రక్షించబడిన తర్వాత నాకు సపోర్ట్ చేశారు ఎక్కువ. అంటే నన్ను చూసి, వ్యక్తిత్వాన్ని చూసి, పరిస్థితులు చూసి ఇలా ఉన్నవాడు ఇలా అయిపోయాడు ఏంటి అని అందరూ ఒకరు ఒక ఇయర్లో మేబీ 100 మంది, 60 మంది, 70 మంది రక్షణ పొందుతుండేవారు. ఓకే, అంటే అలాగా 1 or 2-3 ఇయర్స్లో ఒక 300 మంది వరకు రక్షించబడ్డారు. అంటే మీరు రక్షణ తీసుకోకముందు మీ ప్రవర్తన చూసి, రక్షించబడిన తర్వాత మీ ప్రవర్తన చూసి. అవును. రక్షణ పొందకముందు ఎలా ఉండేవారండి? రక్షణ పొందకముందు కొంచెం అల్లర్చిల్లరిగా తిరగడం, సినిమాలకు ఎక్కువ వెళ్ళడం, వెటకారంగా ఆడుతూ పాడుతూ ఆ స్థితిలో ఉండడం. అంటే మందు గారి సిగరెట్ లాంటిది ఎప్పుడు తెలియదు నాకు. ఆ రోజు రక్షణ పొందిన మొదలుకొని ఈ రోజు వరకు ఒక దేవుని సేవకుని అయిన తర్వాత ఒక్క రిమార్క్ కూడా ఎప్పటికీ నా మీద రాలేదు. మీరు రక్షణ పొందిన తర్వాత దేవుని సేవ పరిచర్య వైపు అడుగులు ఎలా పడ్డాయండి? మొదట్లో చాలా కష్టపడ్డాను. కష్టం అంటే అంతంత కష్టం కాదు, ఎంత కష్టం వచ్చినా కానీ దేవుని పని మాత్రం చాలా నమ్మకంగా చేసేవాడిని. ఎంత నమ్మకం అంటే ఒకసారి నేను మీటింగ్స్ పెట్టాను. అంటే రెగ్యులర్గా నేను రక్షించబడిన మరుసటి సంవత్సరం నుంచి రెగ్యులర్గా ఇప్పటికీ పెడుతుంటాను. అప్పట్లో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం అంటే చాలా కష్టమైన పని. అది మీటింగ్స్ పెట్టాను నేను. 2 నెలలు ముందు నుంచి ఒక పూట ఉపవాసం ఉండి ఎక్కువ ప్రార్థన చేసేవాడు. నేను సంఘం ప్రార్థన చేసేవాను. మీటింగ్స్ దగ్గర పడిపోతున్నాయి, డబ్బులు సరిగా లేవు. తిరిగి నేను అలసిపోయాను. ఆ టైంలో చర్చిలో కూర్చుని ఏడుస్తున్నాను. నేను ఒంటరిగా ఏడుస్తుంటే అప్పుడు దేవుని స్వరం నాకు వినబడింది. ఈ చిన్నదానికే నువ్వు ఏడుస్తూ ఉన్నావు, రేపు నువ్వేమో దేవుని కోసం నిలబడతాను, అవసరమైతే ప్రాణాలు ఇస్తాను అని ప్రార్థన చేస్తున్నావు, ఈ చిన్నదానికే నువ్వు ఏడుస్తున్నావు అని వినబడితే అప్పుడు వెంటనే నేను దేవునితో చెప్పాను, ప్రభు ఇంకెప్పుడు ఎంత కష్టం వచ్చినా, ఎంత బలహీనత వచ్చినా నేను ఎప్పుడు ఏడను. ఈ రోజు నుంచి నా బలమంతా నీ సేవకే ఇస్తాను అని దేవునితో చెప్పాను. మళ్ళీ కొంతసేపు ప్రార్థించి మరలా వినబడుతుంది స్వరం, ఇంకా ఏమి ఇస్తావు అంటే నా కలిమి కూడా నీకే ఇస్తాను. మరలా వినబడింది, ఇంకా ఏమి ఇస్తావు? అప్పుడు చెప్పి నాకున్నదంతా నీకే అని ఆ వేదనతోనే కళ్ళు తెరిచేలా చర్చి ముందు కళ్ళు తెరిచి చూడగానే చర్చి ముందు అప్పుడే వారం రోజులు అవుతుంది TVS 50 అని కొత్త బండి అప్పుడు నేను తీసుకున్నాను. నేను డబ్బులు లేవు కదా, ఇక ఎవరికి చెప్పలేదు, మా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి చెప్పకుండా ప్రొద్దుటే లేచి రాజమండ్రి పట్టుకుని వెళ్ళి ఆ బండి ఎంత వస్తే అంత అమ్మేసి తెచ్చేసి మీటింగ్లు మరుసటి రోజు మీటింగ్లు ఖర్చు పెట్టేశాను. మీటింగ్లు అయిపోయే వరకు కూడా మా వైఫ్ కూడా తెలియదు ఆ విషయం, బండి అమ్మేసి అన్న సంగతి. అప్పుడు ఇక్కడి నుంచి ఒక 20 km ఉంటుంది గెద్దనపల్లి, అక్కడ నుంచి నడిచి జగ్గంపేట వచ్చి పరిచర్య చేసి మళ్ళీ వెళ్తా కొన్ని రోజులు అలా చేసిన తర్వాత హీరో హోండా బండి నాకు ఇచ్చాడు. ఆ సందర్భంలో రాసిన పాట ఇది, సర్వశక్తితో నేను స్తుతింతును సర్వశక్తుడా నా యేసయ్య, నా బలము నీకే, నా కలిమి నీకే, నాకున్నదంతా నీకే. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా కూడా తెలుగు క్రైస్తవ సంఘాల్లో తప్పనిసరిగా ఆ పాట పాడి ఆరాధన చేస్తారు. పల్లవి చరణం పాడండి అయ్యారు. సర్వశక్తితో నిన్ను స్తుతింతును సర్వశక్తుడా నా యేసయ్యా, సర్వమిచ్చి నిన్ను సేవింతు సర్వశక్తుడా నా యేసయ్యా, నా బలము నీకే, నా కలిమి నీకే, నాకున్నదంత నీకే యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఇప్పుడు ఎక్కడెక్కడ సేవా పరిచర్యలు జరుగుతున్నాయి బ్రదర్ మీవి? నేను ప్రస్తుతం జగ్గంపేటని హెడ్ క్వార్టర్గా చేసుకుని ఇక్కడే ఉంటూ ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 20 km గెద్దనాపల్లి అని ఒక ఊరు ఉంది, అది మెయిన్ చర్చ్.
ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లలో సీతానగరం అనే ఊరుంది, అక్కడ ఒక చర్చ్ ఉంది. ఎదురు రామవరం అని ఉంది, అక్కడ కూడా పరిచర్య ఉంది. ఇవి కాకుండా బ్రాంచెస్ కూడా ఒక 10 బ్రాంచెస్ వరకు ఉన్నాయి. ఓకే. అప్పుడప్పుడు మేము చేస్తుంటాం. తర్వాత మన ద్వారా రక్షించబడి దేవుని సేవకి వెళ్ళినటువంటి ఒక 4 సేవకులు ఉన్నారు. ఇలా మీరు పరిచర్య చేస్తూ ఉన్నారు కదండి, మీకు జైపాల్ గారితో ఎలాగా మీకు సహవాసం ఏర్పడింది? స్టార్టింగ్ నుంచి కూడా మీటింగుల్లో వాక్యం చెప్పడానికి ఎక్కువ వెళ్తుండేవాడిని, రక్షించబడిన నాటి నుంచి. అలా నేను రంపచోడవరం అని అక్కడ సభలకి జైపాల్ గారిని స్పీకర్గా పిలిచారు, నన్ను కూడా పిలిచారు ఆ మీటింగ్స్కి. అక్కడ మొట్టమొదటిగా మాకు పరిచయం ఏర్పడింది. అక్కడే నన్ను చెన్నైకి ఆయన ఆహ్వానించారు ఫస్ట్ టైం 1999లో. ఓకే. మొట్టమొదట వేలచ్చేరిలో ఉన్న కల్వరి టెంపుల్కి నేను వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి 99 నుంచి ఇంచుమించు ఒక 7-8 ఇయర్స్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ చెన్నైలో ఉన్నటువంటి చర్చ్ ఉండ, కర్ణాటక, చెన్నైలో చాలా చోట్లకి, అలాగే వైజాగ్ ఏంటి, విజయవాడ ఏంటి, చిత్తూరు ఏంటి, తణుకు ఏంటి, జైపాల్ గారు కాపువరం కానీ, సతీష్ కుమార్ గారు పెరవలు కానీ, చాలా చోట్ల చాలా విస్తారమైనటువంటి సభలు మేము కలిసి చేయడం జరిగింది. ఎంతో ప్రేమించేవారు, ఎంతో గౌరవించేవారు. ఇప్పటికీ కూడా నేనంటే కొన్ని వేల మందిలో నేను ఉన్నా కానీ నన్ను చూస్తే వెంటనే ఆయన గుర్తుపెట్టి చాలా ఇప్పటికీ మీరు వెళుతుంటారండి అక్కడికి ఎప్పుడన్నా? ఎస్, అప్పుడప్పుడు నాకు ఆయన ఉత్తరాలు రాస్తూ ఉంటారు, ఫోన్ చేస్తూ ఉంటారు. ఓకే. వాళ్ళ పిల్లలు కూడా రాజ్ ప్రకాష్ గారు కానీ, జో ప్రకాష్ కానీ, మైకిల్ ప్రకాష్ గారు కానీ అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతారు. ఓకే. ఓకే, చాలా సంతోషం అండి. తర్వాత మాకందరికీ తెలిసినటువంటి పాట, ఈ మధ్య బాగా అందరూ పాడుకునే పాట, ప్రేమాపూర్ణుడు ప్రాణానాథుడు అనే పాట. ఆ పాట మీరు రాయటం వెనుక ఏమన్నా సందర్భం ఉందంటారా, లేకపోతే మామూలుగానే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే రాశారా? నేను రాసిన ప్రతి పాట కూడా నాకున్న జ్ఞానంతోనో లేకపోతే ఏదో ఆలోచించేసింది కాదు. ప్రతి మాట వెనక నా జీవిత సాక్ష్యం ఉంటుంది. నేను అనుభవించిన తరువాతే వాటిని పాటలుగా మార్చి రాయడం జరిగింది. ఓకే. ఓకే. అలాగే ఈ పాట కూడా రాసింది. దాని సందర్భం చెప్పండి, ఏ ఏ సందర్భంలో పాట రాశారు చెప్తారా? దేవుని ప్రేమను, నా జీవితంలో చూపించిన దేవుని ప్రేమను ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ట్యూను వచ్చింది, ఆ లిరిక్స్ కూడా రాయడం జరిగింది. ఓకే. అయితే ఈ పాట రాజ్ ప్రకాష్ పాల్ గారికి మీరు ఎలా పాడాలో మీరే నేర్పించారా? నేను చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ పాడుతుండేవాడిని పాట. అలాగా రాజ్ ప్రకాష్ పాల్ గారు చాలా పాటలు ఆయన గుర్తించి, అంకులు నాకు ఇది కావాలి అని తీసుకున్నారు. ఈ పాట ప్రత్యేకంగా అయితే ఆయన ఫోన్ చేసి, నేను ఈ పాట ఇలా చేయాలనుకుంటున్నాను, మీ పేరు పెట్టి అని రచనా స్వరకల్పన జాన్ డానియల్ గారిని పెట్టి ఇప్పుడు ఆయన చేశారు. ఓకే. అది నిజంగా కోట్లాది మంది. అవును. ఈ మధ్య రీసెంట్గా నేను దుబాయ్ వెళ్ళాను, అక్కడ చర్చిల్లో పాడుతున్నారు. అందుకే ఆ పాట రాసిన నేనన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు పాడుతున్నారు. సింగపూర్ వెళ్ళి అక్కడ పాడుతున్నారు. అది నిజంగా చాలా సంతోషకరమైన. ఈ పాట అండి, ఇంకేదైనా పాటలు కూడా పాడారా రాజ్ ప్రకాష్ పాల్ గారు? ఇంకే పాటలు పాడారండి మీవి? రాజ్ ప్రకాష్ పాల్ గారు అని ప్రత్యేకం కాదు, కల్వరి చర్చ్ ఉంది కదా, వేలచెర్ల చెన్నై, అవును, వాళ్ళు పెట్టిన సభల్లో కానీ చర్చిలో కానీ ఎక్కువ మన పాటలు. ఇంకా పరలోక కుమ్మరి, నా మంచి కాపురి ఒక పాట. జైపాల్ గారు ప్రార్థన అంశాలుగా పెట్టుకున్నప్పుడు, లేకపోతే మెసేజ్ అంశాలుగా పెట్టుకున్నప్పుడు ఆ అంశానికి ముందు ఈ పాటలు తీసుకుని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రార్థన అనే అంశం మీద చాలా కాలం ఆయన టీవీలో వర్తమానం ఇచ్చారు. ప్రతి అంశానికి ముందు ఒక కొరస్, ప్రార్థన నేర్పుమయా అని ఇచ్చి అప్పుడు ఆయన అంశం చెప్తుండేవారు. ఓకే. 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 తర్వాత మీటింగ్స్ వాక్యం అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్లో కృపకాలము దాటకముందే, నా జీవిత పాకముందే, ఈ లోకం గతించకముందే అనే పాటను ఆల్టర్ కాల్ ఎక్కువ పాడుతుండేవారు. అది కాకుండా మేఘాలలో, నీలి మేఘాలలో అనే పాటను కూడా, తర్వాత పగిలిన హృదయం, తడిసిన కన్నులు,
వంగిన మోకాళ్ళు అనే పాటను ఇలా పాటలు అన్నీ కూడా వాళ్ళ సహవాసంలో వాటిని ఓన్ చేసేసుకున్నారు. ఓన్ చేసుకుని పాడుతుంటారు. నేను కూడా అది నా సహవాసం అన్నట్టుగా ఫీల్ అవుతుంటే కానీ అది వేరు నేను వేరు అన్నట్టుగా ఉండదు. ఓకే. అది ప్రార్థన నేర్పుమయ్య, అది పల్లవ ఒకటి పాడతారా బ్రదర్? ప్రార్థన నేర్పుమయా పరలోక ప్రార్థన, ప్రార్థన నేర్పుమయా దినదినము నీకు సమీపమై, నాలో నీవు నీలో నేను, నీ దయను నీ కరుణ నీ కృపను పాడేద ప్రార్థన నేర్పుమయా. కృపకాలం దాటకముందే, నీ జీవిత పోకముందే, ఈ లోకం గతించకముందే, క్రీస్తు యేసు ఈ భువికి రాకముందే, కలువరిలో నా యేసుడు గాయాలతో పిలుచుచున్నాడు, కలువరిలో నా యేసుడు గాయాలతో పిలుచుచున్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగు నీవు తప్పించుకొందువు, ఎవరు నిన్ను మోక్షం చేర్చెదరు. ఇవన్నీ మీరు రికార్డింగ్ చేశారండి, సీడీలుగా కానీ క్యాసెట్లుగా కానీ? సర్వశక్తుడు అనే ఒక ఆల్బమ్ చేసాము, ఆడియో క్యాసెట్స్, ఆడియో సిడీస్ కూడా చేసాము. ఫస్ట్ టైం నేను జైపాల్ గారి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు క్యాసెట్స్తో వెళ్ళాను. నేను తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ అని రైల్వే స్టేషన్కి, చెన్నై సెంట్రల్ స్టేషన్ ప్రక్కన పెట్టారు. అప్పుడు ఒక్క మీటింగ్లో 500 క్యాసెట్లు అవే ఒకే రోజు. అలా సిడీస్ చేసి అందులో ఉంది ఇది సర్వశక్తితో నేను స్తుతించును అనే పాట, అలాగే కృపకాలం దాటకముందు అనే పాట. ఓకే అండి. రెండవ ఆడియో సిడీ పరిపూర్ణుడని అది చేయడం జరిగింది. అందులో కూడా బాగా ఈ కృపకాలం దాటకముందు అనే పాట ఉంది. తర్వాత తేనికన్నా తీయనిది కలువరిలో నా యేసు ప్రేమ, బాగా మెలోడియస్ సాంగ్, బాగా ఫేమస్ అయినటువంటి పాట అది. అది కూడా ఓకే, అది ఒక పాడండి గారు. తేనెకన్న తీయనిది, తేనెకన్న తీయనిది కలువరిలో నా యేసుని ప్రేమ, మరపురాని ఆ సిలువ ప్రేమ, కలువరిలో నా యేసుని ప్రేమ, మరపురాని ఆ సిలువ ప్రేమ, తేనెకన్న తీయనిది, తేనెకన్న తీయనిది. అయితే మీరు ఈ పాటలో మీరే రాశారు, వాళ్ళు విని ఆత్మీయ మేలులు, అదేమైనా కావచ్చు, ఆదరణ కావచ్చు లేదా ఏదైనా కావచ్చు, అలాంటి మేలు పొందుకున్నప్పుడు అది మీ దాకా వినపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నంబర్ ఆఫ్ నేను మీటింగ్స్కి వెళ్తున్న సందర్భాల్లో నేను మీటింగ్కి వచ్చేసరికి ఇన్ని ఉత్తరాలు ఉంటూ ఉండి. ఓకే అండి. నాకు బాగా మెమరబుల్ థింగ్ ఏంటంటే, జైలు ఉంది కదా అండమాన్, అప్పట్లో జైపాల్ గారు టీవీలోనే కాకుండా రేడియోలో మాట్లాడుతుండేవారు. ఆ రేడియోలో ఈ పాట వేశారు ఆయన. అండమాన్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ కృపకాలం దాటకముందు అనే పాట విని, మీ పాట ద్వారా నేను మారు మనసు పొందాను, నేను దీవించబడ్డాను, నా కోసం ప్రార్థన చేయండి అని గత కొంతకాలం వరకు కూడా నాకు ఉత్తరాలు వస్తూ ఉండేవాడు. తర్వాత ఆయన ఏమైంది నాకు తెలియదు. అలాంటి ప్రశంసలు అయితే చాలామంది డైరెక్టర్లు, చాలామంది పెద్ద పెద్ద పాస్టర్ గారులు ఈ స్టేట్ కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా అప్రిషియేషన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. చాలామంది. తర్వాత అంటే జైపాల్ గారు కాకుండా ఇంకెవరు సేవకులు మిమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహించి బలపరిచిన వారు ఎవరైనా ఉన్నారండి? ఇంకా చాలామంది ఉన్నారండి, చాలామంది. ఓకే. నన్ను పిలిచిన వాళ్ళు చాలామంది, రెగ్యులర్గా పిలిచిన వాళ్ళు వైజాగ్ కానీ, కాకినాడ కానీ
చిత్తూరు కానీ, విజయవాడ కానీ, కర్ణాటక కానీ, చెన్నై కానీ లాంటి పరిసర ప్రాంతాల్లో నేను కూడా ఇండివిజువల్గా నన్ను పిలుస్తుంటే నేను చాలా చోట్లకి వెళ్తూ ఉండే శ్రీకాకుళం కానీ. ఓకే. మన ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ పాలిటిక్స్ అంటే ప్రోత్సహించిన వాళ్ళే కాదు, మిమ్మల్ని నిరుత్సాహపరిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చాలాసార్లు, నంబర్ ఆఫ్. నేను ఆకువీడు అని ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాను. ఓకే, అవును. అక్కడ చాలా బాగా జరిగాయి. ఒక ప్రముఖ దైవజనుడు, నేను ఇద్దరు పిలువబడ్డాం. దేవుడు నన్ను చాలా బలంగా వాడుకున్నాడు. ఆ రోజు పాస్టర్ గారు ఏం చెప్పారంటే, జాన్ డానియల్ అనే ఇన్ని దేవుడు చాలా బలంగా వాడుకున్నాడు కాబట్టి ఈరోజు ఆఫరింగ్ పట్టి అది దేవుని సేవకు ఆయనకి ఇచ్చేద్దాం అంటే వాళ్ళు విస్తృతంగా ఇచ్చారు, విస్తృతమైన కానుకలు ఇచ్చారు. అది చూసి మరి ఆయనకి ఏమన్నా ఇబ్బంది అయిందో ఏంటో తెలియదు, కానీ నేను రైల్వే స్టేషన్ డ్రాప్ చేశారు మిడ్ నైట్. రైల్వే కూర్చుని ఆయన ఇచ్చిన ఆఫరింగ్ ఓపెన్ చేసి చూస్తే 50 రూపాయల చిల్లర ఉంది. 50 అంటే 50 రూపాయల చిల్లర ఉంది. చాలా బాధతో వచ్చాను. ఇంటికి వచ్చి ప్రొద్దుటే చెస్ట్ దగ్గర కూర్చొని, చర్చిలో కూర్చొని బాధపడుతున్నాను. నేను బాధపడుతుంటే ఒక సహోదరి గల్ఫ్ నుంచి వచ్చింది. గత 3 రోజుల నుంచి నా కోసం వెయిట్ చేస్తుంది. ఆ రోజుల్లో ఆవిడ వచ్చి ప్రార్థన చేయించుకుని 3,000 రూపాయలు కొనుక్కించింది. అప్పట్లో 3,000 అంటే ఇంచుమించు 30,000 ఆ టైంలో. అక్కడ అలా బాధ కలిగింది. దేవుడు ఇక్కడ ఆదరించాడు. ఇంకొక సందర్భంలో కాకినాడ ఆనంద భారతిలో మీటింగ్స్, పెద్ద దైవజనులు అలా కూడాను ఆ మీటింగ్స్ నన్ను కూడా పిలిచారు. నాకు ఉడిపి లాడ్జ్లో రూమ్ ఇచ్చారు, కారు ఇచ్చారు, అంతా చక్కగా 4 days అంతా మీటింగ్స్. అవి మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ కన్వీనర్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు ఎలా అయిపోయిందని నేను ఏమీ ఇవ్వలేకపోతున్నాను బాధపడుతుంటే, నేను ఆయనకు ఆఫరింగ్ ఇచ్చి వచ్చిన రోజు. ఓకే, పోనీలేండి. పోనీ అది నిజంగా యథార్థత అయితే పర్వాలేదండి, దేవుడు చూసుకుంటాడు. అని యథార్థత అయితే పర్వాలేదు. యథార్థత కాకుండా మనిషిని బట్టి అలా మాట్లాడితే తప్పకుండా అందరూ దేవుడికి లెక్క చెప్పాల్సిందే. చాలా అలాంటి అనుభవాలు చాలా చోట్ల. చాలా సంతోషం అయ్యారు. అయితే మాకందరికి తెలిసిన పాట, మాకందరికి ఇష్టమైన పాట, ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు, ఈ పాట ఒక పాడండి అయ్యారు. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియుడేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియుడేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియుడేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. చాలా అద్భుతం అండి. ఈ పాట మీరైతే రికార్డింగ్ చేయలేదు, మామూలుగా పాడుకుంటారు. చాలా అద్భుతం అండి. అంటే ఇప్పుడు మీ పరిచర్య ద్వారా ఎంతమంది సేవకులుగా తరబితి పొందిన వాళ్ళు ఉన్నారండి? నేను అంటే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాక్యం విని, పాటలు విని, మార్మల్స్మెంట్ సేవకు వచ్చిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. పర్టికులర్గా నా పరిచర్యలో, నా ఆధ్వర్యంలో వెళ్ళిన వాళ్ళు ఒక 6 ఉన్నారు. చాలా సంతోషమయ్య గారు, మీ విలువైన సాక్ష్యాన్ని, మీ విలువైన సేవ అనుభవాల్ని, ముఖ్యంగా దేవుడు మీ చేత రాయించినటువంటి అద్భుతమైన పాటల్ని, వాటి వెనక ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాల్ని మా ప్రేక్షకులతో, మాతో మీరు పంచుకున్నారు. మీ పరిచర్య ఇంకా దేవుడు సమృద్ధిగా దీవించాలని, ఇంకా మీరు అనేకమైనటువంటి ఆత్మతో నింపబడిన పాటలు రాయాలని మేము కోరుకుంటున్నాం. వందనాలండి. మీకు కూడా చాలా వందనాలు. నాకు మీ ప్రశస్తమైన సమయాన్ని ఇచ్చి చేసి
మీరు మాతో గడిపిన సందర్భాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు వందనాలు, చేస్తున్నాను. వందనాలు, వందనాలు. యేసయ్యా నీవు లేక ఉండలేముగా, నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా. మలిగిన దీప